శ్రీ కళ్యాణ్ను అడ్డుగా బలిచాడండి. డబ్బు సంపాదించేసి అడ్డుగా బలిచాడు. ఆడు 100 కోట్లెట్టి సినిమా తీసి 1000 కోట్లు మింగేయడానికి చూస్తాడు. ఆడికి బాధ ఉంటుంది. పబ్లిక్ ఎందుకు బాధ ఉంటుంది, నాకెందుకు బాధ ఉంటుంది సార్? 100 కోట్లు ఎవడండి ఎట్టమన్నాడు ఆడిని? ఆడిని ఎన్కౌంటర్ చేసేస్తే ఆ బాధ ఏటో ఆడికి తెలుస్తుంది, ఆ నొప్పి ఏటో ఆడికి తెలుస్తుంది. పోలీసులు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ముందు ఆ శ్రీ కళ్యాణ్ నుండికి ఎన్కౌంటర్ చేసేయాలి. అయితే శ్రీ కళ్యాణ్ అనేవాడు పోలీసులకు చెప్తే పోలీసులు చేసేస్తారా? నేను చెప్తాను పోలీసులు చేసేస్తారా? మరి ఆడు నేను చెప్తే పోలీసులు ఎందుకు మధ్యలో ఉన్నందుకు? ఆ పోలీసులు అమాయకులే. మనం చెప్తే పోలీసులు చేసేస్తారటండి. సార్ మా కుర్రాడు చేసిన తప్పే, వెళ్ళి కాలు మీద పడతాను. సార్ తప్పు అయిపోయిందండి నేను కాలు మీద పడతాను. కనికరిస్తారా, వదిలేస్తారా? అలాగైతే ఇప్పుడే బయలుదేరుతాను ఎవరో ఒకరు తోడు తీసుకొని. ఏడు సార్ పోలీసులు చేయవలసింది చేస్తారు, మనం వద్దన్న మానేరు. కాబట్టి మనకి ఆడ అలా వాగినా నేను ఇలా వాగినా అది చట్టం పని చేసుకుంటుంది. ఏడు సార్ మనకు ఉంటుంది బాధ. మన కుర్రోడని మా కుర్రోడిని కాల్చిమ్మంటున్నాడు. మరి ఆడ కుర్రోళ్ళని ఆడిని కాల్చేస్తే ఆడికి తెలుస్తుంది ఆ నొప్పి ఏటో. ఇప్పుడు నేను ఉన్నాను, ఇలా గిల్లితే నాకు నొప్పి వస్తుంది సార్. పక్కవాడిని గెలిస్తే పక్కవాడికి నొప్పి వస్తుంది సార్. ఆ నొప్పి ఆడికి అప్పుడు వస్తుంది ఆడిని కాల్చేస్తే. మరి నా కొడుకునేమో కాల్చిమ్మంటున్నాడు, ఆడికి ఏమో నొప్పి రాదు. అంటే ఈ 100 కోట్లు 1000 కోట్లు మింగడానికి ఆడు అడ్డు అయిపోయాడు. ఏడు సార్ అదే ఆడికి నొప్పి కలిగింది, మింగేసి డబ్బు అంతా ఇలాగ పాడైపోతుందని. నేను తప్పు అనుకుంటే నేను పోలీసులు మీరు నన్ను మన్నించండి. నా వేదన మీకు చెప్పాను అంతే. 10 మందికి వింటారని కూడా చెప్పాను. అంటే అలా ఎవరి మీద కళ్యాణం మీద పగలేదు. నా కొడుకుని అన్నాడు కాబట్టి నేను అన్నాను ఆయన్ని, అంతేగాని ఆయన్ని పులినానికి నేను అనలేదు. ఎందుకు అలా అన్నారు కళ్యాణాన్ని మీరు అనవచ్చు. నా కొడుకు నేను అన్నాడు కాబట్టి మా ఊసి ఎత్తాడు కాబట్టి నేను అన్నాను.